అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా ఒక మంచి విషయం తెలియచేయాలని వచ్చాను. చాలాసార్లు చాలా విషయాలు మీకు తెలియచేస్తూ ఉంటాను. నేను చాలా విషయాల గురించి చర్చిస్తూ ఉంటాను. జీ ఓంకారంలో కూడా మీరు చాలా చూసి ఉంటారు. అయితే అన్ని చోట్ల కూడా ప్రతిసారి నేను ఎక్కువ శాతం వాస్తుని కాస్త డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే చాలామంది వాస్తు దాని గురించి చాలా తెలుసుకున్నాను, చాలా పుస్తకాలు చదివాను, చాలా రీసెర్చ్ చేశాను. చాలా డిఫరెంట్ వాస్తులు ఉంటాయి, ఆయాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవును, పూర్వంలో వాస్తు ప్రకారం ఇల్లు కట్టాలి, సరే ఇంటికి ఒక పై ఉండాలి, అంటే వంటగది ఒకటే ఉండాలి, ఇంటికి దేవుడి గది ఒకటే ఉండాలి, రూమ్స్ ఇలా ఉండాలి, తర్వాత వాష్రూమ్స్ ఇలా ఉండాలి, ఇవన్నీ దిక్కు. పూర్వంలో జనాభా తక్కువ ఉండేది, ప్రతి ఒక్కరికి చాలా జాగా ఉండేది, ఇల్లు కట్టుకునేవారు, అంతా వాస్తు ప్రకారం నిర్మించుకునేవారు. ఇది చాలా బాగుంది, ఖచ్చితంగా మంచిదే. బూనాలు ఇవన్నీ కూడా వాస్తు ప్రకారం నిర్ణయించేవారు, దాని ప్రకారం చేసుకునేవారు. కానీ ఈ కాలంలో చాలామంది అపార్ట్మెంట్స్ ఇలాంటివి కొనుక్కొని ఎక్కువ శాతం, ఇంకా జాగా లేదు, భూమి రేట్ చాలా ఎక్కువ, గజాలు లక్షలు ఉంటాయి, మంచి ఇల్లు కావాలి, సెక్యూరిటీ కావాలి, అపార్ట్మెంట్స్ కొనుక్కుందాము, లేదా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుందాము, 100 గజాలే ఉంది, 50 గజాలే ఉంది, ఇలా చిన్న జాగాలు వచ్చినప్పుడు, చిన్న అపార్ట్మెంట్స్ వచ్చినప్పుడు అయినంత వరకు వాస్తు ఏదో ఒక రకంగా ఎక్కడో మనకు తెలియకుండానే ఫాల్ట్ ఉంటుంది, కానీ సర్దుకోపోతాము అనుకుంటూ ఉంటాం. వాస్తు అంటే ఒక సైన్స్ అంతే. ఎటువంటి సైన్స్ అంటే ఒక కాస్మిక్ ఎనర్జీ. ఓకే, ఈ కాస్మిక్ ఎనర్జీ అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చిన్న అక్వేరియం ఉంటుంది. ఆ అక్వేరియంలో ఒక 9 చేపలు పెడితే అది చక్కగా ఆటాడుకొని ఆ అక్వేరియం తగినట్టుగా సరిపోతుంది. అదే అక్వేరియంలో 100 చేప పిల్లలు వేస్తే చనిపోతూ ఉంటాయి. వాటికి ఆక్సిజన్ లెవెల్ సరిపోదు, లోపల ఆక్సిజన్ దొరకదు, వాటర్లో సరిపోదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత వాటర్ కూడా చాలా త్వరగా అందులో కల్మషం అయిపోతుంది, దీనివల్ల చాలా ఇబ్బంది పడి చనిపోతాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగే మన ఇంట్లో కూడా ఎన్ని ఉండాలి, ఎన్ని విండోస్ ఉండాలి, ఎన్ని వాకళ్ళు ఉండాలి, ఎంత పెద్దగా ఉంటే ఆ ఇంట్లో ఎంతమంది జీవించవచ్చు, వాష్రూమ్ ఎక్కడ, ఇంతే వాస్తు, వేరే ఇంకేం లేదు. ఆ వాస్తు అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఇంట్లోకి వెళ్ళంగానే మానసికంగా ప్రశాంతత అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంటి బయట ఎక్కడన్నా వెళ్ళామనుకోండి, ఇంటి బయట చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటారు, ఇంట్లోపలికి వస్తేనే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎందుకు? బయట అందరితో ప్రశాంతంగా ఉంటాను, భార్య పిల్లలతో కూడా బయట మీరు హ్యాపీగా ఉంటారు, ఆ ఇంట్లో అడుగు పెట్టంగానే ఒకరు గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇలాంటివి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. ఇక కొందరు ఎప్పుడు ఇంట్లో నిద్రపోతూనే ఉంటారు, బయట అలర్ట్గా ఉంటారు. ఇది మన ఇల్లు కదా నిద్రపోతామంటే కాదు, వేరే ఇంట్లో అలర్ట్గా ఉంటారు, మన ఇంట్లోకి అడుగు పెట్టంగానే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్కటి. తర్వాత ఇంట్లో గొడవలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, అనారోగ్యం ఎక్కడ వస్తూ ఉంటుంది. చాలామందికి ఈ ఇంటికి వచ్చిన తర్వాత అనారోగ్యం వచ్చింది, మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళాం, బాగా అయిపోయింది, ఇలాంటివి చాలా వినుంటాం. కొందరు వాస్తు అంటే నమ్మకపోతే మనం ఏం చేయలేము, ఎందుకంటే అది అనుభవించిన వానికి మాత్రమే దాని ఏదైనా రుచి తెలుస్తుంది, పండు తిన్న వానికి రుచి. అలా వాస్తు అనేది ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఒకే బునాది, 100 ఫ్లాట్లు ఉంటాయి, 100 జాగాల వంటగడ్డలు ఉంటాయి. ఏ గదికి తీసుకోవాలి మనము? ఇంటీరియర్ అంటే లోపల ఉన్న వాస్తు చక్కగా ఉంటే చాలు అని. అందువలన ఇలాంటి ఎన్నో అపార్ట్మెంట్స్లో ఉన్నవారు, ఎంతోమంది అపార్ట్మెంట్స్లో ఉన్నవారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చినప్పుడంతా వాస్తు ఎలా ఉంది, ఆ ఇంటికి వెళ్ళడానికి బాగలేదు, ఇలా చాలామంది నన్ను కన్సల్ట్ చేసినప్పుడంతా వాస్తు గురించినే తీసేవారు. మనం ఇల్లు చూడండి, మనం ఏమీ చెప్పలేము. తర్వాత భూమి ఎలా ఉందో తెలియదు, భూమి శుద్ధి ఉందా లేదో తెలియదు, భూమి కింద ఏముందో తెలియదు, తర్వాత ఎన్ని వాకళ్ళు ఉన్నాయి, ఎన్ని విండోస్ ఉన్నాయి, పిల్లర్స్ ఎన్ని వేసారో ఏమీ తెలీదు. అలాంటిది వాళ్ళు ఒక ప్లాన్, అంటే వాళ్ళు ఇంటిది ఒక ప్లానింగ్ తీసుకొచ్చి చూపించినా కూడా దక్షిణానికి ఇంత జాగా వదలాలి, పరమటికి ఇంత జాగా వదలాలి, తూర్పుకి ఇంత జాగా వదలాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎంత చేసినా పెద్ద జాగా ఉంటే సరిపోతుంది. అప్పుడు లెఫ్ట్ ఒకరు ఉంటారు, రైట్ ఒకరు ఉంటారు, ఉండేదే చిన్న జాగా, అప్పుడు మనం ఎంత వాస్తు కట్టుకోగలం? దానికే ఇలాంటి క్వశ్చన్స్ విని ఆఖరికి చాలా రోజులు టైం తీసుకొని ఈ వాస్తు దోషాలకి
శాశ్వతమైన పరిహారం ఏదైనా ఒకటి సింపుల్గా వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాస్తు దోషం ఉంది, కాంపౌండ్ దబ్బేయండి, వాస్తు దోషం ఉంది, గోడ దబ్బేయండి, ఇంకోటి చేయండి, ఈ వాకలు తీసి ఇక్కడ పెట్టండి, ఈ వాకలు తీసి ఇక్కడ పెట్టండి, విండోస్ ఇంకోటి చేయండి, దేవుడి గది తీసేయండి, వాష్రూమ్ తీసేయండి, ఇలా అవి తీసేసి ఇవి తీసేస్తే పాపం అప్పు చేసి ఇల్లు కట్టింటారు. ఇంట్లోపలికి వెళ్ళంగానే ఇంకేదో అవుతుంది, ఇది కట్టు అది కట్టు, ఆఖరికి ఇల్లు అమ్ముకొనే వెళ్ళిపోవాలి, అప్పులకి అప్పులు మిగిలిపోతే ఇంటికి ఇల్లు లేదు. ఇలాంటివి చాలా కేసెస్ స్టడీ చేసి వీటన్నిటికి కూడా ఒక పరిహారం చేయాలని ఇదిగో మీ ముందు కనబడుతుంది. దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక మిషన్ కావాలి అని ఆలోచించాను. అప్పుడు ఎలక్ట్రానిక్లో అలాంటి మిషన్స్ ఎప్పటికీ రాలేదు. ఏదైనా పురాతన శిల ఒక విగ్రహాల్లో, కొన్ని ముహూర్తాల్లో, కొన్ని లోహాల్లో ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది, కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ ఒక ఆకృతికి రిలీజ్ అవుతుంది. మీకు అందరికీ తెలుసు, పిరమిడ్స్ తెలుసు కదా, మమ్మీ పిరమిడ్స్ అంటారు. ఆ పిరమిడ్స్ లోపల ఉన్న శవాలు అంటే మమ్మీలు అంటుంటారు. అవి సజీవంగా అంటే ప్రాణం లేదు, కానీ అవి చెడిపోకుండా అలాగే భద్రంగా వందల వేల సంవత్సరాలు ఉన్నాయంటే ఆ పిరమిడే కారణమని ఒక జుడో సైన్స్ చెప్పింది. సైన్స్ కూడా నమ్ముతుంది. ఒక పిరమిడ్ లక్షల గిగాబైట్స్ పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఒక ట్రయాంగల్ షేప్, త్రికోణం, మీకు అందరికీ తెలుసు బర్మోడా ట్రయాంగల్ ఎలా ఉంటుంది, మౌంట్ కల్యాష్ ట్రయాంగల్ ఎలా ఉంటుంది, చాలా ట్రయాంగల్ పొజిషన్స్లో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి. మరియు ఒక ట్రయాంగల్ అంటే ఇలా దీనికే ఒక రేఖా గణితలో మీకు అందరికీ తెలుసు, రేఖా గణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగల్ షేప్లో ఉంది చూడండి. ఇదే ట్రయాంగల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగల్ రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది చూసారా. చూడండి, ఎప్పుడు కూడా ఇది స్త్రీతత్వము. ఇలా ట్రయాంగల్ పైకుంటే స్త్రీతత్వం, ఇది దిగుకుంటే పురుషతత్వం. స్త్రీ పురుష తత్వ రెండు కలిసినప్పుడు ఒక సృష్టి అనేది తయారవుతుంది. ఏదైనా ఒక సృష్టి అంటే స్త్రీ పురుషులు కలిసినప్పుడు సృష్టి అవుతుంది కదా, అలా ఒక బ్రహ్మ, దీన్ని ప్రజాపతి సృష్టి అంటాం. ఈ రెండు కలిసినప్పుడు ఒక చక్రంగా మారుతుంది, ఇంతే. ఇప్పుడు దీన్ని ఒక పురుష శక్తిగా స్త్రీ శక్తిగా మనం ఎలా అయినా ఉపయోగించుకోవాలి. అలాంటిది తయారు చేయాలి. ఎటువంటి వాస్తు దోషం ఉన్నా అది దూరం అయిపోవాలి అని ఆలోచించి చాలా రోజులు టైం తీసుకున్నాను. అందువలన దీంట్లో చూడండి, మనకి ఎప్పుడైనా సరే రోడ్ ఇట్టుంది, రోడ్డు వీధి శూల అంటాం, వీధి పోటు ఉంది ఇంటికి. ఆ వీధి పోటులో గణపతిని పెట్టాలి. రోజు పూజించాలంటే కష్టం, మేము పెట్టలేము, ఆడేదైనా పెట్టాలి, ఖచ్చితంగా పెట్టచ్చు, ఇదే చాలు. ఎప్పుడే కానీ వీధి శూల, ఎప్పుడే కానీ వీధి పోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధి పోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధి పోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధి పోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి, అంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి, 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9, ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. ఎందుకు అలా తయారు చేసామంటే దీనికి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకొని నెగిటివ్ ఎనర్జీ అంటే సకారాత్మక శక్తిని, ధనాత్మక శక్తిని, సకారాత్మక శక్తిని, రుణాత్మక శక్తి ఏమంటామో పాజిటివ్ ఎనర్జీని, దాన్ని తీసుకొని నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీని బయటికి తోస్తుంది. ఎలా తోస్తుంది అంటే దీని వెనుక సీక్రెట్ ఉంది చూడండి, ఇక్కడ ఉన్నాయి సీక్రెట్ చూసారా. ఇవి చక్రాలు. ఈ చక్రాలు మీకు బీజాక్షరాలు ఎక్కడా లేదు, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క చక్రం. ఈ రేఖలు కలవడం వల్ల ఒక ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు దీంట్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంటుంది. ఈ ఎనర్జీ రిలీజ్ అయ్యి టోటల్ ఈ ఒక ట్రయాంగల్ షేప్ ఏదైతే ఉంటుందో ఇది టోటల్ ఎనర్జికల్ పిరమిడ్ అవుతుంది. ఎనర్జికల్ పిరమిడ్. ఈ ఎనర్జీ పిరమిడ్ని మన గోడకి ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ ఎక్కడ తగిలించినా టోటల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ 24/7 అంటే 24 గంటలు. ఇది ఒక సైంటిఫిక్ రీజన్గా దీనికి పూజ పునస్కారము అలాంటివి ఏమీ అవసరం లేదు. ఈ షేపే ట్రయాంగల్ షేప్.
ఈ షేప్కి ఆ శక్తి ఉంది, ఈ షేప్కి ఆ శక్తి ఉంది. పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసినప్పుడు ఇది నెగిటివ్ ఎనర్జీని బయటికి తోసేస్తూ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీని ఇంట్లో సంరక్షిస్తూ ఉంటాయి. ఇవి ఈ చక్రాలు చూడండి, ఈ 9 చక్రాలు ఉన్నాయి. ఇది ఎక్కడ దొరకదు మార్కెట్లో. ఇది పేడెంట్ ఉంది అంటే ఓంకారం గురూజీ, జీ ఓంకారం గురూజీ మరియు దేవిశ్రీ గురూజీకి పేడెంటే ఉంటుంది. ఇది ఎక్కడా లేదు, పేడెంట్ ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరికినా కూడా ఇక ఇది సైంటిఫిక్గా తయారు చేసాం. ఎందుకంటే చూడండి, ఈటి నుంచి ఈటి వరకు 9 ఇంచెస్ ఉంటుంది, ఈటి నుంచి ఈటి వరకు 9 ఇంచెస్, ఈటి నుంచి ఈటి వరకు 9 అంటే 9 9 9. చూడండి, ఈటి నుంచి ఈటికి 9, 9 3 27, మళ్ళీ 2 + 7 9 వస్తుంది. ఎలా చూసినా దీని సైజ్ 9. మళ్ళీ ఇలా హైట్ చూసినా కూడా 9 ఇంచెస్సే ఇలా ఉంటుంది. ఇందులో 9 చక్రాలు కూడా మనకున్నాయి. ఇందులో 9 చక్రాలు ఉన్నాయి. అంటే ఈ 9 ఇంచెస్ మనం చూసినా ఎలా చూసినా 9 ఉంటుంది. తర్వాత ఇందులో కూడా 9 చక్రాలే వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 చక్రాలు. తర్వాత వెనుక చూడండి, ఎప్పుడు కూడా ఇది గణపతి చక్రం అంటూ ఉంటాం. పైన ఉంది కదా, ఇది గణపతి చక్రము. ఇది విశేషమైన గణపతి చక్రం. దీని వెనుక 9 చక్రాలు ఉంటాయి. అవును కదా, ఈ 9 చక్రాలు చూడండి, ఎప్పుడు కూడా ఈ ఒక చక్ర ఏదైతే ఉన్నాయో ఈ స్పాట్స్, ఇది నెగిటివ్ ఎనర్జీని బయటికి తోసేస్తుంది, బయటికి వేసేస్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే చక్రాలు ఇవే. చూడండి, ఇది గణపతి చక్రము, ఇది గణపతి చక్రం, సరస్వతి చక్రం, లక్ష్మీ చక్రం, లక్ష్మీ గణపతి సరస్వతి చక్రము. ఇది చాలా పాజిటివ్ ఎనర్జీ. ఆ ఇంట్లో కాస్మిక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఇది జ్ఞానం రిలేటెడ్ మరియు ఎడ్యుకేషన్ రిలేటెడ్ మనకి ఈ 3 చక్రాలు సాత్విక మనోభావాన్ని అందిస్తూ ఉంటాయి. తర్వాత రెండోది ఇక్కడ శ్రీచక్రం, ఇక్కడ తర్వాత బగలాముఖి, దుర్గా. ఇవి ఇంట్లో ధైర్యాన్ని, పిల్లలకి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రాప్తిస్తూ ఉంటాయి ఇవి. తర్వాత ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 చక్రాలు ఇక్కడ ఉంటాయి. ఒకటి సృష్టి, ఇవన్నీ ఉంటాయి ఇంట్లో. ఈ ఎనర్జీస్ దీంట్లో బీజాక్షరాలు ఎక్కడా నింపలేదు, అందువలన ఇది మీరు పూజించే అవసరం లేదు. దీనికి పుష్పాలు పెట్టాలి, పూజించాలి అలాంటిది అవసరం లేదు, అభిషేకం చేయాలి ఏం లేదు. జస్ట్ ఒక యాంటిక్ పీసు లేదో గోడకి అందంగా దీన్ని తగిలిస్తే చాలు. మన ఇంట్లో గోడకి అందంగా తగిలించుకుంటే చాలు, ఇంట్లో ఎటువంటి వాస్తు దోషమన్నా దూరం అయిపోతుంది. ఇప్పటి కాలంలో అపార్ట్మెంట్స్లో ప్రతి అపార్ట్మెంట్స్లో కూడా 100% వాస్తు మనకు దొరకదు. మనకి ఇంట్లో ఏదైనా ప్రశాంతంగా లేదా వాస్తు ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా ఇంటికి ఇది ఒక తెప్పించుకొని తగిలించండి. ఇది వైట్ మెటల్ నేను చూపిస్తున్నాను, ఇది వైట్ మెటల్ని మేము గోల్డ్ కవరింగ్ చేశారు అంతే. ఇది పంచలోహాలదే ఉంటుంది. చూడండి, ఇది వెయిట్ చాలా ఉంటుంది, ఇది చాలా వెయిట్లెస్, ఇది 1 kg అబోవ్ ఉంటుంది, వెయిట్ చాలా ఉంటుంది. ఇది కూడా చాలా పవర్ఫుల్. ఇది పంచలోహాలు చేశారు. పంచలోహాల్ విత్ బ్రాస్ ఎక్కువ ఉంటుంది, పంచలోహాలు కొంచెమే ఉంటుంది. పంచలోహాల్ విత్ బ్రాస్తో ఇది తయారు చేశారు. ఇది చాలా పవర్ఫుల్. దీనికి అదే ఎనర్జీ, దీనికి ఎనర్జీ, కానీ ఇది ఎప్పటికీ ఇదే రంగు ఉంటుంది. లైఫ్లో జీవితంలో రంగు చేంజ్ అవ్వదు. దీన్ని మీరు ఎంత కడుగుతారో, పాలిష్ చేస్తారో అంత షైన్ అవుతుంది, అంతే దీనికి డిఫరెన్స్. తర్వాత ఇది వచ్చేసి వైట్ మెటల్, వెయిట్ లెస్ ఉంటుంది. ఇది వచ్చేసి వైట్ మెటల్, దీన్ని బాగా కడిగేస్తారనుకోండి తెల్లగా అయిపోతుంది, కానీ ఇది లైఫ్ లాంగ్ ఇదే కలర్ ఉంటుంది, ఇంతే డిఫరెన్స్. ఇది చూడండి, చాలా విశేషం. దయచేసి వాస్తు దోషం ఉంది మా ఇంట్లో, వాస్తు ప్రాబ్లం ఉంది, వాస్తు వల్లనే ఉన్నాయి, ఈ ఇంటి వదిలేసి వెళ్ళిపోదాము, ఇలా చాలామంది ఆలోచిస్తుంటారు కదా. ఇంటి వదిలేసి వెళ్ళిపోతాము అనే మాట ఎప్పుడు చెప్పకండి. ఇంట్లో ఉండే రోజులు ఒక్కసారి చాలా డబ్బులు చాలా ఖర్చు పెడుతూ ఉంటారు, ఒక్కసారి ఈ వాస్తు యంత్రాన్ని తప్పించి ఇంట్లో తగిలించండి. మన ఇంట్లో తూర్పు గోడకి తగిలించవచ్చు, లేదా ఒక రూమ్ అనుకోండి, రూమ్లో మేము ఉంటాము అనుకోండి, ఆ రూమ్లోనే మీకు తూర్పు గోడకి తగిలించవచ్చు, దక్షిణ ఉత్తరం ఏదైనా తగిలించవచ్చు. ఇంటికి ఇంటి లోపు తూర్పు గోడకి ఇది తగిలిస్తే చాలా పవర్ఫుల్, చాలా బాగుంటుంది. అందరికీ కనబడిచేట్టు పెట్టచ్చు, కనబడకుండానే పెట్టచ్చు. తర్వాత ఎక్కడో వాస్తు దోషం ఉంది, ఆ వాస్తు దోషం ఉండేది ఎక్కడో అక్కడ లేదు అంటే అక్కడ ఒక మేకు కొట్టి దానికి తగిలించవచ్చు, అప్పుడు ఆ వాస్తు దోషం వెళ్ళిపోతుంది. ఏ భూమిలో అయితే వాస్తు దోషం ఉందో ఆ భూమిలోపు ఇలా ఒకటి లోపల భూమి తవ్వేసి లోపల పెట్టేస్తే భూమిలో ఎటువంటి దోషం ఉన్నా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎనర్జీస్ అన్ని పైకి వెళ్ళిపోతాయి. చూడండి, ఈ ఎనర్జీస్ మొత్తం యాక్టివేట్ అయ్యి ఇంటిని కాస్మిక్ ఎనర్జీగా క్రియేట్ చేసేస్తుంది. అంటే ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఇది లాగి పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇవేవైతే ఉన్నాయో ఇవి ఎనర్జీని
దీనిపైన పొడంగానే దాన్ని ఇవి పాజిటివ్గా కన్వర్ట్ చేసేస్తాయి. అప్పుడు ఇంట్లో కాస్మిక్ ఎనర్జీ ఆటోమేటికల్లీ మనకుంటుంది. అంటే దయచేసి అర్థం చేసుకోండి, ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ అంతే. దీనికి పూజ ఇలాంటిది ఏముండదు. చాలామంది నన్ను కలిసినప్పుడు అంతా చెప్తూ ఉండేవారు, ఇంట్లో వాస్తు దోషం ఉంది అన్నారు, ఇల్లు చేంజ్ చేసేయాలా, చాలా కష్టపడి అపార్ట్మెంట్స్ కొనుక్కున్నాము, ఆ ఇంటికి వచ్చినప్పటి ఇంకా మాకేదో ప్రశాంతత లేదు, ఇలా చాలామంది చాలాసార్లు చెప్పారనమాట, చాలాసార్లు. కానీ వాటన్నిటికీ కూడా చాలా ఏదైనా శాశ్వతమైన ఒక పరిహారం వెతకాలి అని చాలా ఆలోచించి దీన్ని తయారు చేశాము. చాలా బాగుంటుంది. 9 అంటే మీకు తెలుసు కదా, 9 చాలా పవిత్రమైన నంబర్. 9 అనేది అందుకే మన సనాతన సంప్రదాయంలో 9 అంటే ఈ ఒక నవరంధ్రాల మానవ అంటుంటాం. అంటే మనిషికి కూడా నవరంధ్రాలు ఉంటాయి. అలాగే నవగ్రహాలు మనకందరికీ తెలుసు. అలాగే నవరత్నాలు చాలా శ్రేష్టమైనవి మనం ధరిస్తుంటాం. అలాగే ఈ ఒక నవధాన్యాలు చాలా శ్రేష్టమైన ధాన్యాలుగా మనము తీసుకుంటాం. తర్వాత నవపాషాణాలు చాలా విశేషమైనవి. అంతేకాదు నవకోశాలు అని కూడా చెప్తూ ఉంటాము. చాలా విశేషం. 9 అనేవి చాలా ఉన్నాయి. నవగ్రహాలు ఇవన్నీ కూడా చాలా విశేషమైనది. 9 సంఖ్య అనేది చాలా పవర్ఫుల్. ఈ కాలంలో మనము ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటాం. అంటే 9 అనేదే చాలా విశేషంగా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆ 9 ఇంచెస్. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేశాము. ఇది సైంటిఫిక్ అని ఎందుకు వాడుతున్నానంటే పిరమిడ్ అనే షేప్ ఒక సైన్స్, రేఖాగణితాలు చెప్తుంది కదా, త్రికోణము అని. అలా దీన్ని తయారు చేసాం. మీరు ఎలా కొలతలు వేసినా ఇది 999 ఉంటుంది. తర్వాత ఈ చక్రాలు ఇవి కొలత వేసినా అన్ని లెక్క పెట్టినా 9 వస్తుంది. టోటల్ నెంబర్ 9 వస్తుంది. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి స్పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఒక 6 నెలలు వెయిట్ చేయండి, చూద్దాం. చేంజెస్ ఉంటే ఖచ్చితంగా మీరు అక్కడే కంటిన్యూ. చేంజెస్ రాలేదా వేరే ఇంటికి వెళ్ళిపోవచ్చు. చాలా డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇలాంటి సింపుల్ ఒకటి ఇంటికి ఒక చూడ్డానికి అందంగా ఉంది, గోడకు అందంగా ఉంటుంది అని కొని ఇంట్లో తగిలించుకోవచ్చు కదా, అంతే. మీరు నమ్ముతారో లేదో మీ ఇష్టం. ఇది మనకు మంచిది చేస్తుందని, కానీ గోడకు కూడా ఇది అందంగా ఉంటుంది. అలా తయారు చేస్తాం మేము. అంటే వాళ్ళకి ఇది తగిలిస్తే కూడా ఇంట్లో చాలా అందంగా ఉంటుంది. మరియు పిరమిడ్ షేప్ కదా, పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. దానికోసమైనా మనం ఇంట్లో తగిలించవచ్చు. వాస్తు దోషం ఉంటేనే పెట్టుకోవాలని ఏం లేదు. వాస్తు దోషం లేకపోయినా కూడా ఇంట్లో ఇది తగిలించుకోవడం వలన ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. దీంట్లో ఎటువంటి బీజాక్షరాలు కానీ మంత్రాలు కానీ అలాంటివి ఏం లేదు. టోటల్ ఇది రేఖాగణిత. అంటే ఈ కోణాలు ఒకటికొకటి తయారు చేయడం వల్ల, ఈ కోణాలు ఒకటికొకటి జాయింట్ చేయడం వల్ల ఆ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎనర్జీ అనేది మనం గోడకు తగిలించినప్పుడు ఇల్లంతా ఎనర్జెటికల్గా ఉంటుంది. ఎక్కడైతే ఇది ఇంట్లో పెట్టింటామో అక్కడ ఎనర్జికల్గా పాజిటివ్ ఎనర్జీగా ఇది కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. ఇది చాలా విశేషమైన శక్తి ఉంది. ఇది మన ఇంట్లో ఎక్కడైనా సరే, ఎవరి ఇంట్లో అయినా సరే వాస్తు దోషం ఉంది అని మీకు ఎవరైనా చెప్తే దీన్ని దయచేసి మీరున్న ఇళ్లల్లో ఎవరైనా వచ్చి వాస్తు దోషం ఉంది అని ఎప్పుడైనా తెలియచేస్తే గుర్తుపెట్టుకోండి, దీని ఇంట్లో ఒకటి తగిలించండి. ఎటువంటి వాస్తు దోషం ఉన్నా ఖచ్చితంగా దూరం అయిపోతుంది. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.